కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రాహ్మణ నరశార్ధూల తేనేదం మానసం సరహ. ఇది విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణ్ణి కూర్చోబెట్టి చెప్పిన మాట. శ్రీ రామాయణంలో మన ఇతిహాసంలో సాక్షాత్ బ్రహ్మదేవుడు కైలాస పర్వతంలో మానస సరోవరాన్ని సృష్టించారు ఆయన కాన్షియస్నెస్ నుంచి అని. ఇప్పుడు ఈ మానస సరోవరం నుంచి పుట్టిన నదే మన సరియు, మన రాజ్యం అయోధ్య నుంచి వస్తుంది అని. ఇవాళ ఆదివారం నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన. ఇవాళ మనం మౌంట్ కైలాష్ గురించి మాట్లాడదాం. రామాయణంలోంచి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి నేను ఎందుకు మొదలు పెడదాం అనుకున్నానంటే, మౌంట్ కైలాష్ అనగానే టైం డైలేట్ అవుతుందని, అదొక మ్యాన్ మేడ్ పిరమిడ్ అని, యతి అని ఒక 10 అడుగుల గార్డియన్ దానికి ఉంది అని. And then suddenly they came across a set of huge footprints at this altitude. But the Sherpas knew exactly what they were. Yeti footprints. గ్లోబల్ పిరమిడ్స్ తో ఎలా అవుతుందని మనకు కూడా తెలియదు, ఏదో నాసాకి తెలుసని, యూఎఫ్ఓ సైటింగ్స్ జరిగాయని, ఇదని రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. నేను ఒక విషయం చాలా ప్రగాఢంగా నమ్ముతా. నిజంగా మనం దేవుణ్ణి మన లోపల ఫీల్ అవ్వాలంటే చమత్కారాన్ని కాదు, మనం ఫాలో అవ్వాల్సింది ధర్మాన్ని. అన్నిట్లుగానే ఇంపార్టెంట్ గా సాక్షాత్ పరమేశ్వరుడికి పార్వతీదేవికి కైలాసం నివాసం. అలాంటి విషయం గురించి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ముందు వెనక చూసుకొని మాట్లాడాలి. అండ్ హిందువుల నమ్మకంలో మాత్రమే కాదు, యుంద్రుంగ్ బోన్ అయినా, బౌద్ధ మతం అయినా, జైనిజం అయినా, ఈ ధార్మిక్ ఫోల్డ్ లో ఉండే అన్ని మతాలకి కైలాసం చాలా స్పిరిచువల్ గా చాలా దగ్గర. అలాంటి కైలాసాన్ని ఇవాళ వరకు ఒక్కరు కూడా ఎక్కలేదు. మీకు చిన్న పర్స్పెక్టివ్ కోసం చెప్తా నేను. ఇవాళ చైనాలో టిబెట్ లో మౌంట్ కైలాష్ ఉంది. మీన్ సీ లెవెల్ నుంచి సుమారు 6700 మీటర్ల పైన. ఇప్పుడు దీనికన్నా ఇంకో 2 కిలోమీటర్ పైకి వెళ్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ వస్తుంది. దాన్ని ఎక్కిన వాళ్ళు 7000 మంది ఉన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఎందుకు మౌంట్ కైలాష్ ఎవరు ఎక్కలేకపోయారు? చైనీస్ గవర్నమెంట్ అయినా, ఇండియన్ గవర్నమెంట్ అయినా, నేపాలీస్ గవర్నమెంట్ అయినా అన్అఫీషియల్ బ్యాన్ ఎందుకు పెట్టింది? ఎవరు ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి వీలు లేదు అని. పాకిస్తాన్ లాంటి దేశంలో కలాష్ ట్రైబ్ అని అక్కడ ఉండే ఒక ఇండిజినస్ ట్రైబ్, అది ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకే వస్తారు. వాళ్ళు నేచర్ ని కొలుచుకునే వాళ్ళు పర్సిక్యూట్ చేసింది పాకిస్తానీ గవర్నమెంట్. వాళ్ళ దుశ్చర్యల గురించి, దురాలోచన గురించి కూడా మనం మాట్లాడాలి. కైలాసం చుట్టూ మనం చేయాల్సిన పరిక్రమ తిరిగితే లైఫ్ కో రీసెట్ వస్తుంది అంటారు. పాపాలన్నీ కడిగేసుకోవచ్చు అంటారు. అది 52 కిలోమీటర్లు. అది ప్రపంచంలో ఉండే సెంటర్ పాయింట్ లో ఉంది. దీనికి జియోగ్రఫికల్ డేటా దీనికి బ్యాకింగ్ ఇస్తుంది అని మనకి లిటరేచర్స్ ఉన్నాయి. ఇండస్, సట్లెజ్, బ్రహ్మపుత్ర ఇలాంటి మన ఇండియాలో పారే నదులన్నిటికీ సాక్షాత్తు అదే స్టార్టింగ్ పాయింట్. మీ అందరికీ ఇమేజ్ కనబడుతుంది కదా. ఇక్కడ మనకి మానస సరోవరం ఉంది. మనలో కూడా కైలాస యాత్రకు వెళ్ళిన వాళ్ళందరూ అది చూసే ఉంటారు. దాని పక్కనే రాక్షస్ థాల్ అని ఇంకొక నది ఉంది. ఎంత విడ్డూరంగా ఉంటది అంటే, ఈ మానస సరోవరంలో ఉండేదంతా మనకి గ్లేసియర్ వాటర్, పక్కనే ఉండే రాక్షస్ థాల్లో ఉప్పు నీళ్లు. దాంట్లో కూడా సెగ్రిగేషన్ ఉంది మనకి. ఇవాటి వరకు మౌంట్ కైలాష్ పైన యానిమల్స్ గానీ, బర్డ్స్ గానీ వెళ్ళవని, ఇన్ఫాక్ట్ అదొక పోర్టల్ అని, మన ప్రపంచంలోంచి వేరే రెల్మ్ కెళ్ళడానికి అది పనిచేస్తుందని చెప్పి చాలా మంది నమ్ముతారు. ఆ మిస్టరీ గురించి, దానికన్నా ముఖ్యంగా ఆ కైలాస పర్వతం వెనుకుండే ధర్మం గురించి మనం ఇవాళ మాట్లాడదాం. ఇవాళ రోజున ఖిల్జీస్ నుంచి ముఘల్స్ వరకు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన తెల్లవాళ్ళ నుంచి మన దేశంలో ఉండే వాళ్ళ వరకు పరమేశ్వరుని అండర్మైన్ చేద్దామని చూస్తున్నారు. గ్రంథాల నుంచి ఆర్ట్ ఫామ్ వరకు, సినిమాల్లో కూడా వచ్చేసింది అది. ఆయన నంగులం కూడా కదపలేకపోయారులేండి, అది వేరే విషయం. బట్ మొత్తానికి ఒక రౌండ్ అప్ వేసేద్దాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నేషన్ ఫస్ట్, మన భారత్ ఫస్ట్ ఐడియాలజీతో మన చరిత్రని మనం ఏదైతే మనం చదవలేదో స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్ళినప్పుడు దాంట్లో నేను కూడా ఒక ప్రోడక్ట్ని నేను కూడా నేర్చుకుంటున్నా. నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే 10-15 నిమిషాలు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు అర్థం కావాలంటే రామాయణ మహాభారతాల నుంచి మనం మొదలు పెట్టాలి. లిటరల్లీ నేను స్టార్ట్ చేశాను కదా, అందులో ఉండే ఫ్రేజెస్, వర్సెస్ లోనే మనకి మౌంట్ కైలాష్ గురించి, దాని ఔన్నిత్యం గురించి ఉంది. ఇవాళ అది మన భారతదేశంలో లేదు, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ ధర్మ. ఇవాళ టిబెట్ లో ఉంది. అండ్ 4 రిలీజన్స్ చాలా ప్రగాఢంగా నమ్ముతారు మా దైవం అక్కడ ఉంది అని. 1 by 1 మాడేసుకుందాం మనం. టిబెట్ లో జనరల్ కాన్షియన్స్ లో ఉండే మాట ఏంటంటే, బౌద్ధ ధర్మం ఎప్పటి నుంచో ఉంది అని. బట్ దాన్ని ప్రిడిక్ట్ చేసే ధర్మం ఒకటి ఉంది అక్కడ. యుంద్రంగ్ బోన్ అని ఎప్పటి నుంచో ఉంది. అగైన్ నేచర్ వర్షిపింగ్ పీపుల్. వీళ్ళు వాళ్ళ ఆకాశ దేవతని సిపాయి మెన్ అని పిలుచుకుంటారు. సాక్షాత్తు ఆవిడ నివసించే స్థలం అని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా కాస్మాలజీ మొత్తానికి ఇది స్పిరిచువల్ సెంటర్ అని వాళ్ళు నమ్ముతారు. అంతేందుకు వాళ్ళ బిలీఫ్స్ కూడా మనతో చాలా క్లోజ్ గా అలైన్ అవుతాయి. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో దాని చుట్టూ మనం చేసే పరిక్రమ, వాళ్ళు ఆథెంటిక్ గా చేసే ఆ స్పిరిచువల్ డాన్స్ గానీ, ఆఫరింగ్స్ గానీ, అది ఎన్నో ఏళ్ళగా అనాదిగా వస్తున్న ఆచారం వాళ్ళకి మౌంట్ కైలాష్ అనేది. ఇన్ఫాక్ట్ జైనిజం లో అయితే మౌంట్ కైలాష్ ని అష్టపాద అని పిలుచుకుంటారు. వాళ్ళకి తీర్థంకరాస్ అని ఉంటారు జనరేషన్ కి. ఇప్పుడు అందులోనే ఫస్ట్ ఎవర్ తీర్థంకర ఉంటారు కదా, రిషభదేవ ఆయన పేరు. ఆయనకి అక్కడే జ్ఞానం కలిగిందని, నిర్వాణను అక్కడే పొందారని చెప్పి వీళ్ళు ఇక్కడ నమ్ముతారు. అండ్ జైనిజం మతంలో కూడా కైలాస యాత్ర గురించి గానీ, అక్కడ చేయాల్సిన ధ్యానం గురించి గానీ, కైలాసం చుట్టూ మనం చేయాల్సిన పరిక్రమ, ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా ఉపవాసాల నుంచి స్పిరిచువల్ ఆఫరింగ్స్ వరకు మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ ధర్మాలన్నింటినీ ధార్మిక్ ఫోల్డ్ లో మనం పెట్టొచ్చు. హిందూయిజంతో పాటు జైనిజమైన, బుద్ధిజమైన. ఇన్ఫాక్ట్ బౌద్ధ ధర్మంలో అయితే డెమ్చాక్ నివాసం అది. వాళ్ళు డెమ్చాక్ అని పిలుచుకుంటారు. వాళ్ళ ఫాదర్, మదర్. ఇన్ఫాక్ట్ ఇద్దరు ఉంటారు, చక్ర సంవార, వజ్ర యోగిని అని. వీళ్ళిద్దరూ అక్కడే ఏకమయ్యారు. వీళ్ళిద్దరూ నివసించే స్థలం అదని నమ్ముతారు కైలాస పర్వతాన్ని. కాకపోతే అక్కడ ఇమేజ్ చూసినప్పుడు వాళ్ళిద్దరూ కలవడానికి చాలా సెక్షువల్ గా అనుకుంటారు. బట్ ఎమోషన్, విజ్డమ్, నాలెడ్జ్, విజ్డమ్ కలిసి నేచర్ మొత్తానికి ఎలా జన్మనిచ్చిందో చూపిస్తున్న విజువల్ అది. అంతే, దాంట్లో ఎటువంటి వల్గారిటీ లేదు. ఇన్ఫాక్ట్ మన హిందూ ధర్మంలో కూడా సాక్షాత్ శివపార్వతులు అక్కడే ఉండేవాళ్ళు. ఇది మన ఇతిహాసం. ఇంకో విషయం చెప్పనా, నేను ప్రాజెక్ట్ శివోహం అని చెప్పి ఆయన చేస్తున్న వీడియోస్ నేను చూస్తున్నాను. ఆయన ఒక్కటే మాట అన్నారు, చాలా ఇంపార్టెంట్ అనిపించింది, మీ ముందుకు తెద్దాం అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను అంతే. మన మహాభారతాన్ని, మన రామాయణాన్ని మనం చదివేటప్పుడు, మనం చూసేటప్పుడు రకరకాల మాధ్యమాల్లో కేవలం స్పిరిచువల్ పర్పస్కే కాకుండా ఇది మన భూమి కథ, ఇది మన నేల కథ, ఇది మన పుణ్య భూమి కథ, ఇది ఆ చరిత్రను మనం మర్చిపోకూడదు, మనం నేర్చుకోవాలి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. అంతెందుకు రామాయణంలోంచి ఒక లైన్ నుంచి మనం మొదలు పెట్టాం కదా, అక్కడ ఏముంది క్లియర్గా, అక్కడ గురు విశ్వామిత్రుడు ఏం చెప్పారు, ఆయన మానస సరోవరం అనేది బ్రహ్మదేవుడు సృష్టించింది, అందులోంచి వచ్చిన ఈ నదే సరయు మన అయోధ్య నుంచి వెళ్తుందని మన రాజ్యం గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు అలాగా. ఇట్స్ ప్రాపర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. నార్థన్ ఉత్తరాఖండ్ లో సర్జు అని పిలుచుకున్న, ఉత్తరప్రదేశ్ లో సరయు అని పిలుచుకున్న, దాని అర్థం ఏంటి? అది ఆ రోజు మనం మాట్లాడుకున్న మాట, అది రామాయణంలో రాస్తుంది. అది దేవుణ్ణి కొలుచుకోవడానికి మాత్రమే కాదు, అది శ్రీరాముల వారి కథ మాత్రమే కాదు, మన భారతదేశపు కథ కూడా. అది మన రామాయణం. అది ఇన్ఫాక్ట్ ఆ నది మౌంట్ కైలాష్ నుంచి అయోధ్యకు వచ్చే లోపల, ఉత్తరప్రదేశ్కి వచ్చే లోపల ఘాగ్రా అని పిలుస్తారు, కర్నాలి అని పిలుచుకుంటారు, టిబెట్ సైడ్ మాక్సా శాంగ్పో అని పిలుచుకుంటారు. ఇవన్నీ ఒక్కటే. అది మన చరిత్ర పుస్తకాల్లో రాస్తుంది. అందుకే దయచేసి శ్రీరాముడి గురించి, శ్రీకృష్ణుడి గురించి చదివేటప్పుడు వీళ్ళు మన భూమి మీద తిరిగిన దేవుళ్ళు, వాళ్ళ కథను మన దేశంలో జరిగిన చరిత్ర, దీన్ని దయచేసి మైథాలజీ అని పిలవకండి. ఇన్ఫాక్ట్ ఇదే కైలాసానికి సంబంధించి ఒక సినిమాలో ఒక సీన్ పెట్టారు ఒక డైరెక్టర్. వాళ్ళ పాలిటిక్స్ అది సూట్ అవుతుందని చెప్పి ఆ ప్రొడ్యూసర్ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి సనాతన ధర్మం మీద, కైలాస పర్వతం మీద కామెంట్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్. చెప్తున్నాను కదా, పైకి చూసి గాల్లోకి రాయేస్తే అది ఎక్కడ పడుతుంది? మతుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసిన సీన్సేనా అవి? ఇవాళ చైనా లాంటి గవర్నమెంట్ కూడా జనాల మనోభావాలు దెబ్బతినకూడదు, ఇన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు, ఇంత డియర్ గా పెట్టుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడానికి జంకుతుంది. అలాంటిది కైలాస పర్వతం ముందు నిలబడి, నా నోటితో కూడా చెప్పలేను అలాంటి సీన్ ని, దాని గురించి డిస్కషన్ కూడా నాట్ వర్త్ ఇట్. కానీ మనకు తెలియకుండా మన మనసులో ఎవరైనా విషయం నింపడానికి చూస్తుంటే మన చరిత్ర గురించి వీ నీడ్ టు బి అవేర్. అందుకోసం చెప్పాను అంతే. చెప్తున్నాను కదా, పరమేశ్వరుడి ముందు కుప్పిగంతులు వేస్తే రేపు పొద్దున్న ఈ భూమి మీద మనం ఉండకపోవచ్చు, ఆయన అలాగే ఉంటాడు, ఆ కైలాస పర్వతం అలాగే ఉంటది. సంవత్సరాలు మారినా, దశాబ్దాలు మారినా, శతాబ్దాలు మారినా, యుగాలు మారినా దేవుడు అక్కడే ఉంటాడు, మనం మనుషులం. ఆ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఆర్ట్ ఫార్మ్స్ ఆర్ నాట్ బియాండ్ ఇట్. నేను మనస్ఫూర్తిగా నేను విషయాన్ని కోరుకుంటున్నా, కలాష్ ట్రైబ్ అని చెప్పి వాళ్ళకి సర్నేమ్ కూడా కైలాష్ అని ఉంటుంది. మనకి పాకిస్తాన్ వైపు వస్తారు వాళ్ళు, అమర్నాథ్ దగ్గర ఉంది చిత్రాల్ అని, మీకు మ్యాప్ లో కనబడుతుంది కదా, ఇది మౌంట్ కైలాష్ అయితే దిస్ ఇస్ అమర్నాథ్, దిస్ ఇస్ చిత్రాల్. అది పాకిస్తాన్ అని చెప్పి ఇండిజినస్ కల్చర్స్కి ఏం తెలుస్తుంది? కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలు అవి. లాగిపెట్టి డిప్ప మీద కొడితే 80 సంవత్సరాలు కూడా లేని పాకిస్తాన్కి ఏం తెలుసు మన ధర్మం గురించి? ఇవాళ వాళ్ళని పర్సిక్యూట్ చేస్తుంది పాకిస్తాన్. ఎంత ధైర్యం ఉంటే మీ దేవుడిని మీరు కొలుచుకుంటారని చెప్పి మహాన్ దేవ్ అని పిలుచుకుంటారు. మీరు జాగ్రత్తగా వినడి పేరు మహాదేవ్కి చాలా దగ్గరగా ఉంది. మీరు అనాదిగా గమనించండి విషయం, ఎప్పుడైనా బయటవాడు తలుపు తట్టు వచ్చి మీకన్నా మేము చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం, మమ్మల్ని లోపల రానివ్వండి, మిమ్మల్ని మేము మారుస్తామంటే నమ్మకూడదు. మనం తప్పు చేసాం, దాన్ని వాళ్ళు అనుభవిస్తున్నాం. అండ్ సింపుల్ గా కైలాష్ పీపుల్ గురించి చెప్పాలన్నా నేచర్ వర్షిపింగ్ పాలిథియిస్టిక్ రిలీజియన్ ఇది. ఇంద్రుడు, యమరాజు, వరుణ దేవుడు, ఇలా రిగ్వేద టైమ్స్ నుంచి ఎవరైతే మన దేవుళ్ళు ఉంటారో వాళ్ళని కూడా పూజించే వాళ్ళు వీళ్ళు. ఇవాళ మనకి ఇంద్రుడికి గుడి కూడా కనబడదు భారతదేశంలో, బట్ వాళ్ళు పూజిస్తారు. అండ్ అలాంటి వాళ్ళ మీద పర్సిక్యూషన్ నడుస్తుంది. The culture is an ancient form of Hinduism. So it's clear that they have been isolated and they have been practicing this culture for a very long time, for several thousand years. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ధార్మిక్ ఫోల్డ్లో వచ్చేదే. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, ఆ దుర్మార్గపు పర్సిక్యూషన్ ఏదైతే జరుగుతుందో దానికి దేవుడే సమాధానం చెప్పాలి, దానికి ఆనకట్ట పడాలి. వి షుడ్ లెర్న్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. జోమో కెన్యాటా ఆయన మాట అన్నాడు. ఆయన మా దగ్గర భూములు ఉండేవి, వాళ్ళ దగ్గర రిలీజియస్ బుక్స్ ఉండేవి. ఎవరు బయట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాకు దేవుడిని పరిచయం చేస్తామని ఆ బుక్స్ మా చేతిలో పెట్టి మా భూములు లాగేసుకున్నారు అని. మీరు ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్ లో ఏం జరిగిందో మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. ఆ గతి ఇండియాకి పట్టకూడదంటే దేర్ నీడ్స్ టు బి అన్ అవేకనింగ్. చెప్తాను కదా సింపుల్ గా, ఈ నేల మీద లీగల్ గా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు ఈ నేలకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళైనా we need to welcome them and embrace them with open arms. చెప్తున్నా, లీగల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. దురుద్దేశాలు ఉండకూడదు ఇక్కడ. కానీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ గా మన పురాణాలని, మన ఇతిహాసాలని మనం చదవాలి. ఎక్కడో యూరోప్ లో జరిగిన ఫ్రెండ్స్ రినాయిసాన్స్ గురించి మనం చదువుతాం కదా, పేజీలు తిరిగేస్తాం. నాకు ఇప్పటికీ గుర్తుంది, సోషల్ స్టడీస్ లో నేను చదివింది ఎన్సీఆర్టీ బుక్స్ లో. లేదా అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం, నెపోలియన్ అంటాం. ఏదైతే బ్రిటిష్ వాడు రాసి వెళ్ళాడో మనకి వీళ్ళు చదవాలి అని అదే చదువుతున్నాం ఇవాళకి కూడా. ఇవాళ రోజున మన నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. అట్లీస్ట్ ఇప్పుడు బేబీ స్టెప్స్ వేస్తున్నాం. 8th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో బాబర్ని, అక్బర్ని రూత్లెస్ ఇన్వేడర్స్ అని రాశారని నేను విన్నా. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. స్కూల్ అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి, కాలేజ్ ఎడ్యుకేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ బట్టి నేర్చుకుంటే తప్పితే నేర్చుకోకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మనకి మ్యాండేటరీగా మన సిలబస్ లో మన హిస్టరీని మనం ఎందుకు చదవట్లేదు? ఏ దేశమైనా చూడండి, ఏ డెవలప్ నేషన్ అయినా చూడండి, వాళ్ళ భాషని కానీ వాళ్ళ హిస్టరీని కానీ వాళ్ళు గౌరవిస్తారు. రామాయణ మహాభారతాలు మాత్రమే కాదు, గుప్తాస్, చేరాస్, చోలాస్, మరాఠాస్, ఒడియార్స్, మైసూర్ పక్కన ఉండే ఒడియార్లు, శ్రీకృష్ణ దేవరాయలు, అక్కడెక్కడెక్కడెక్కడో తప్పితే మనకి పుస్తకాలు ఎందుకు కనబట్టలేదు మనకి? ఈ దిశగా మనం వెళ్ళాలి ఒక దేశంగా. దేవుడి గురించి, మన కైలాస పర్వతం గురించి చెప్పాల్సి వస్తే టైం డైలేషన్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? లేదా అక్కడ టైం డైలేషన్ ఉంది, ఇక్కడ మీరు వినండి అని. And I sat there for 2 hours. I took one strand of what is there on that mountain. You won't believe. In 2.5 hours, I was almost 10 to 15 years younger. లేదా కాంపస్ ఆగిపోతుందని, పలానా హెలికాప్టర్ 2001లో వెళ్ళింది,
వాళ్ళు వెనక్కి వచ్చేసారు కాబట్టి మీరు వినాలి. లేదా పలానా రష్యన్ డాక్టర్ ఒక అతను ఎర్నెస్ట్ ముల్దిషేవ్ అని ఆయన ఒక పుస్తకం రాసి ఇందులో ఇక్కడిక్కడ పలానా చమత్కారాలు నడుస్తున్నాయి, ఆ చమత్కారాల కోసం మీరు మౌంట్ కైలాష్ గురించి తెలుసుకోండి అంటే అప్పుడు వినాలా మనం? లేదా శంభాల నగరం కింద లోపల ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది అని చెప్తేనే మనం వినాలా? యతి అనే ఒక 10 అడుగుల లివింగ్ బీయింగ్ ఉంది, చాలా సైటింగ్స్ జరిగాయి అక్కడ. అది చూడడానికి ఇలా ఉంటది, ఒక పెద్ద బేర్లా ఉంటది, చాలా ఫాస్ట్ గా ఉంటది, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అది కాబట్టి మనం కైలాష్ పర్వతం గురించి తెలుసుకోవాలా? ధర్మం గురించి తెలుసుకోకూడదా? అది మన చరిత్ర కాబట్టి మనం తెలుసుకోకూడదా? మన పుస్తకాల్లో ఉండకూడదా? ఇది ఒక్కటే నా క్వశ్చన్, అంతే, ఇంకేం లేదు. పోయిన వీడియోలో కూడా చెప్తున్నా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, చమత్కారాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు కాబట్టి చమత్కారాలు జరుగుతున్నాయి. మన ధర్మం నిలబడాలంటే ఆ ధర్మం కోసం మనం నిలబడాలి. నేను అందుకే ఆనెస్ట్ గా చైనీస్ గవర్నమెంట్ ఎప్పుడు బ్యాన్ చేసింది? 1980s ఆ టైంలో చేసింది. పలానా 2001లో హెలికాప్టర్ వెళ్ళింది, సో వ్యక్తిలా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. ఈ డీటెయిల్స్ మీద కన్నా ఈథోస్ ఆఫ్ ద మౌంటైన్ ఏంటి అనే పాయింట్ మీద ఈ వీడియోని నేను రౌండప్ చేసి పెట్టా. వాట్ ఈస్ ద ఈథోస్? మనం నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన జ్ఞానం ఏంటి అని. అండ్ ఈ వీడియో సరిపోదు, 100% సరిపోదు. మనం ఎంతో ఫోకస్ చేయాలి, ఎంతో రీసెర్చ్ చేయాలి. నేను కూడా మీలాగే అదే ఎడ్యుకేషన్ సిస్టంలో పెరిగా, ఆ లీడర్ల గురించి, ఆ రాజ్యాల గురించి, ఆ రాజుల గురించి చదివా. కాబట్టి నాకు చిన్న తప్పులున్నా క్షమించండి. ఐ వుడ్ హార్ట్ఫుల్లీ రికమెండ్ ప్రాజెక్ట్ శివోహంలో కైలాసం గురించి చేసిన వీడియో ఏదైతే ఉందో అది చూడండి ఒకసారి. నాకు కూడా నేర్చుకోవడానికి ఇట్స్ బీన్ అ గ్రేట్ సోర్స్. చాలా వెనకబడి ఉన్నా బట్ స్టిల్ ఎప్పుడు ఓటమిని అంగీకరించాను. నేను ఇప్పటిదాకా నేర్చుకోలేదు కదా, వదిలేద్దాం అనుకోను. ఇంకా చూడాల్సిన చాలా ఉంది, చేయాల్సిన చాలా ఉంది, నేర్చుకోవాల్సిన చాలా ఉందని నమ్ముతా. అందుకని చెప్తుంటాం కదా, లెట్ us all grow together అని. దాని అర్థం ఇదే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. టిబెటియన్ కల్చర్ లో ఏదైతే మౌంట్ కైలాష్ కింద శంభాల నగరం ఉందని నమ్ముతున్నారో ఆ నగరానికి సంబంధించిన ఫ్యూచర్ లీడర్ పేరేంటి, వాళ్ళు ఏమని పిలుచుకుంటారు? ఆప్షన్ ఏ ఇస్ విశ్వకర్మ, ఆప్షన్ బి ఇస్ రుద్రచక్రన్, ఆప్షన్ సి ఇస్ అవలోకిటేశ్వర, ఆప్షన్ డి ఇస్ వజ్రపాణి. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, పక్కన టిక్ మార్క్ ఉంటుంది, ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. అక్కడికి వచ్చి నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ ఏదైనా ఇద్దాం అనుకున్నా, నాకు ఏదైనా చెప్దాం అనుకున్నా, ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ని రీల్స్ లో చూద్దాం అనుకున్నా, నాతో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుతున్న పేజ్ ఉంటుంది, అక్కడ పెట్టించేస్తాం. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్ అది. దెర్ ఆర్ వెరీ బిగ్ సర్ప్రైజెస్. ఖచ్చితంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సపోర్ట్ చెప్తున్నానుగా, యూఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో కొండంత ధైర్యాన్ని, బలాన్ని అండనే ఇస్తుంది. నిర్భయంగా మాట్లాడాలి, మన చరిత్ర గురించి మాట్లాడాలి అని. దానికి మీరే నా పేరైన యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల, ఒక 15-20 నిమిషాలు నాకు ఇచ్చేయడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? ఒకవేళ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతా. ఆదివారం కాబట్టి ఇలాంటి వీడియోస్ మనం చూద్దాం. లాస్ట్ వీక్ శ్రీకృష్ణుడు గుండె గురించి, జగన్నాథ స్వామి ఆలయం గురించి, నవకళేభార యాత్ర గురించి ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. అనంత పద్మనాభ స్వామి గుడి గురించి, దాని వెనకాల ఉండే మిస్టరీ గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ. హర హర మహదేవ, శంభో శంకర్.